మలేరియా అనేటువంటి ఒక వ్యాధిని 2030 కల్లా భారతదేశం నుంచి ఎలిమినేట్ చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఇంకా లింఫాటిక్ ఫిలారసిస్ అంటాం. బోధకాలు అంటాం. సో, బోధకాలని 2030 కల్లా భారతదేశం నుంచి ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకొక అంశం కాలా అజార్. సో, కాలా అజార్ అంటే మనుషులకి చర్మం పైన మచ్చలు, పుండ్లు వస్తా ఉంటాయి. పుండ్లు వచ్చి శరీరం అంతా కూడా కుళ్ళిపోతా ఉంది. సో, దానిని 2021కి పూర్తిగా భారతదేశం నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. లెప్రసీ దాన్ని కుష్ఠవ్యాధి అంటాం. 2005లో ఎలిమినేట్ చేశారు. ట్యూబర్క్లోసిస్ దాన్ని క్షయవ్యాధి అంటాం. సో, ఈ క్షయవ్యాధి అనేటువంటిది రాబోయేటువంటి 2025 కల్లా భారతదేశంలో ఎలిమినేట్ చేయాలి అని ఒక ఎజెండాని పెట్టుకున్నారు. దాని తర్వాత ఇంకొక వ్యాధి మశూచి. దానినే మనం స్మాల్ పాక్స్ అంటాం. సో, దీనిని భారతదేశం నుంచి 1980లో పూర్తిగా ఎలిమినేట్ చేయడం జరిగింది. తర్వాత పోలియో అనేటువంటి వైరస్, పోలియో వైరస్. ఈ పోలియో వైరస్ రావడం వల్ల మనకి అవయవాలు అనేటువంటివి వికలాంగులుగా అవుతా ఉంటారు. ఓకే. సో, ఇది 2014లో దీన్ని ఎలిమినేట్ చేశారు. ప్లేగు అనేటువంటి వ్యాధి 2015లో ఎలిమినేట్ చేశారు. యాస్ అనేటువంటి ఒక వ్యాధిని 2015లో భారతదేశం నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయడం జరిగింది.